కాలు కాకి, నువ్వు నాకు సహాయం చెయ్యి. నా కొమ్మ సగం విరిగి వేలాడుతోంది. దానివల్ల నాకు బాగా నొప్పి కలుగుతోంది. నువ్వు దాన్ని పూర్తిగా తీసేయి. నేనెందుకు నీకు సహాయం చేయాలి? నీ పని నువ్వే చూసుకో. పైగా నా దగ్గర సమయం కూడా ఎక్కువ లేదు. ఇది అమెజాన్ అడవిలో జరిగిన ఒక కథ. బోని పక్షి పెద్దదయ్యింది. దానికి 2 పిల్లలున్నారు. అవి పెద్దవి ఇంకా కాలేదు. అవి ఇప్పుడప్పుడే ఎగరడానికి నేర్చుకుంటున్నాయి. కాని అవి 2 ఒకరితో ఒకరు గొడవపడేవారు. ఒకరోజు బోని పక్షి యొక్క కొడుకు వేరే వాళ్ళ ఇంటికి వెళ్లి ఆహారాన్ని దొంగలించుకొని వచ్చింది. బోని పక్షికి ఈ విషయం తెలిసిన వెంటనే బోని పక్షికు మరియు తన చెల్లెలికి ఇది ఇష్టం కాలేదు. అప్పుడు బోని పక్షి వాళ్ళ కొడుకుతో ఇలా అంటుంది, చూడు నాన్న పింకు, ఈరోజు నువ్వు చేసిన పని చాలా పెద్ద తప్పు. నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు. మా నన్ను క్షమించు. ఇక మీదట నేనెప్పుడూ చేయనిలా. బిడ్డా, నేను నీ మీద కోపడట్లేదు. నిన్ను నేను తిట్టట్లేదు. ఏది తప్పో ఏది సరేనో నీకు చెప్తున్నాను అంతే. ఇలాగే చేస్తూ ఉన్నావనుకో, తర్వాత అది పెద్ద తప్పవుతుంది. చెడ్డ పరిణామాలా అంటే ఏంటో చెప్పమ్మా, నాకు ఏం అర్థం కావట్లేదు. మీకు బాగా అర్థమవడానికి ఒకసారి జరిగిన ఒక కథ మీకు చెప్తాను. అమ్మా చెప్పండి. ఒక్కసారి ఏం జరిగిందంటే, అడవిలో కాలు కాకి అని ఒకటుండేది. అది చాలా చెడ్డది. కాలు కాకి అందరి ఆహారం దొంగతనం చేసేది మరియు ఏ ఒక్క పక్షిని గూడు కట్టుకోనివ్వదు. ఒకసారి వర్షం వచ్చేలాగా ఉంది. పక్షులన్నీ ఇంటిని తయారు చేసుకునే పనిలో ఉన్నాయి. కాని ఆ కాలు కాకి తన కోసం గూడు కట్టుకోదు, వేరే వాళ్ళని కూడా గూడు కట్టుకోనివ్వదు. మరియు అది చెట్కలి పక్షి దగ్గరికి వెళ్తుంది. అరే ఓ కబుర్ల పక్షి, నాకు కొద్దిగా ఆహారం ఇవ్వు. నాకు రేపెప్పుడైనా ఆహారం దొరికితే అప్పుడు నేను అవి తెచ్చిస్తాను. ఈరోజు నాకు చాలా ఆకలిగా ఉంది. సరే కాలు కాకి, ఈరోజు నువ్వు నా ఆహారం తీసుకెళ్ళు. కాని నువ్వు మళ్ళీ తిరిగివ్వవు. మళ్ళీ ఆహారం కోసం అడుగుతావు. నన్ను క్షమించు, కానీ ఈసారి నేను తప్పకుండా ఇస్తా. మరియు కాలు కాకి ఆహారం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళి ఒక చెట్టు కింద దాక్కుని కూర్చుంది. మరియు అది దేనికి వెచ్చేస్తుందంటే, చెట్కలి పక్షి తన గూడులో నుంచి ఎప్పుడు బయటికి వెళ్తుందో దాన్ని ఎప్పుడు పాడు చేద్దామో అని వెయిట్ చేస్తుంటుంది. చెట్కలి పక్షి తన గూడులో నుంచి ఎప్పుడు ఎగిరి బయటికి వెళ్తుందో అప్పుడు కాలు కాకి చెట్కలి పక్షి యొక్క గూడుని నాశనం చేస్తుంది. మరియు చెట్కలి చిడి వచ్చి చూసి దాన్ని చూసి ఏడుస్తూ ఇలా అంటుంది, అయ్యో దేవుడా, ఇదేంటి ఇలా జరిగింది? ఎవరు నా గూడుని ఇలా నాశనం చేశారో? అది మాత్రం కాకుండా ఇప్పుడు వర్షాకాలం వేరే వస్తుంది. ఎప్పుడు వాతావరణం చేంజ్ అవుతుందో తెలీదు. నా గూడుని నాశనం చేసిన వాళ్ళకి నా శాపం తగులుతుంది. వాళ్ళు కూడా చాలా కష్టాలు పడతారు. కాలు కాకి ఇదంతా వేరే చెట్టు మీద కూర్చుని చూసి నవ్వుతూ ఉంటుంది. వేరే పక్షుల గూడుల్ని కూడా అది అలాగే నాశనం చేసేది. కాలు కాకి ఎప్పుడు పక్షులకి సహాయం చేసేది కాదు. ఒకసారి ఒక చెట్టు యొక్క కొమ్ము విరిగిపోయింది. అప్పుడు ఆ చెట్టు కాలు కాకి దగ్గర సహాయం అడుగుతుంది. కాలు కాకి, నువ్వు నాకు సహాయం చెయ్యి. నా కొమ్మ సగం విరిగి వేలాడుతోంది. దానివల్ల నాకు బాగా నొప్పి కలుగుతోంది. నువ్వు దాన్ని పూర్తిగా తీసేయి. నేనెందుకు నీకు సహాయం చేయాలి? నీ పని నువ్వే చూసుకో. పైగా నా దగ్గర సమయం కూడా ఎక్కువ లేదు. కాలు కాకి, నీకంటే చెడ్డవాళ్ళు ఈ అడవిలో ఎవరూ లేరు. తెలియని వాళ్ళు కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. కానీ నీకు చాలా సంవత్సరాలుగా తెలుసు నేను. నా పళ్ళన్నీ కూడా తింటావు నువ్వు. అయినా కూడా నువ్వు నాకు సహాయం చేయవా? నువ్వు నన్ను అసలు సహాయం ఎందుకు అడగాలి? నేనేమన్నా అడిగానా నువ్వు సహాయం అడగమని? మరియు కాలు కాకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరియు ఆ రోజు రాత్రి వర్షం పడుతుంది. కాలు కాకి దగ్గర తినడానికేమీ లేదు మరియు ఉండడానికి కూడా ఇల్లు లేదు. ఎందుకంటే అది గూడు కూడా కట్టుకోలేదు. అందువల్ల రాత్రంతా అది వర్షంలో తడుస్తూ ఆకలితో కడుపు మార్చుకుంది. అందువల్ల తనకు ఒంట్లో బాలేకుండా అయింది. తర్వాత అడవిలో తనకు ఎవ్వరూ హెల్ప్ చేయలేదు. ఇలాగే అది
కష్టపడుతూ చనిపోయింది. పింకు, నాన్న, ఇప్పుడు అర్థమైందా నీకు ఇతరులకు చెడు చేస్తే ఏం జరుగుతుంది అని? అది కాకుండా దొంగతనం చేయడం చాలా చెడ్డ పని. ఎవ్వరికీ చెప్పకుండా అడగకుండా వేరే వాళ్ళ వస్తువులు తీసుకురాకూడదు. అవునమ్మా, కాలు కాకి యొక్క పరిస్థితి చాలా మోసమైంది. దానికి ఎవ్వరూ సాయం చేయడానికి ముందు రాలేదు. చెడ్డవాళ్ళకి ఎప్పుడూ చెడ్డదే జరుగుతుంది. వాళ్లతో ఎవ్వరూ ఉండరు. మా ఈ రోజు నుంచి నేను ఏ చెడ్డ పని కూడా చెయ్యను. నాకు కాలు కాకిలాగా అవ్వాలని లేదు. దాంతో ఎవరూ మాట్లాడేవారు కాదు. దాంతో ఎవరూ ఆడుకునేవాళ్ళు కూడా కాదు. నేను చాలా మంచి పక్షినవుతాను. ఇదే మంచి విషయం. బోని చిడియా ఈ కథ చెప్పి పిల్లలకి అర్థమయ్యేలా చెప్తుంది. కష్టంలో ఉన్న ఎవరికైనా మన సహాయం కావాలంటే ఖచ్చితంగా మనము వాళ్ళకి సహాయం చేయాలి. అది మాత్రం కాకుండా వాళ్ళకి మనం చెడు చేశామంటే మనకు దానికంటే ఎక్కువ కష్టాలు వస్తాయి. వేరే వాళ్ళని ఎంత కష్టపెడతామో అంత. చెడ్డ పనులు చేసే వాళ్ళందరికీ దానికి శిక్ష ఈ జన్మలోనే దొరుకుతుంది. మరియు దొంగతనం చేసేది చాలా పెద్ద తప్పు. మనము దొంగతనం చేసేదానికంటే వేరే వాళ్ళకి సహాయం చేసేదే మంచిది. ఇద్దరికీ చుల్బులి వాళ్ళ కుటుంబం అంటే నచ్చదు. ఇద్దరూ చేరి వాళ్ళకి వ్యతిరేకంగా ఒక పన్నాగ పన్నారు. అక్క, ఈ చుల్బులి ఉడత ఉంది కదా, వాళ్ళ కుటుంబం చాలా ఇబ్బంది పెడుతున్నారు. అందరికీ సహాయం చేస్తారు, అందుకు అందరూ వాళ్ళనే ప్రేమిస్తారు. నేనొక నెమలిని, అయినా వేరే జంతువులకి నేనంటే ఇష్టం లేదు. నువ్వు సరిగ్గానే చెప్పావు. మనమిద్దరూ చేరి వాళ్ళ కుటుంబాన్ని నాశనం చెయ్యాలి. ఈ కథ ఉత్తరాఖండ్లో ఉన్న అడవిలో జరిగినది. అక్కడ ఉడత యొక్క కుటుంబం జీవించేది. వాళ్ళది చాలా మంచి కుటుంబం. వేరే జంతువులకంతా వాళ్ళు సహాయం చేసేవాళ్ళు. ఎప్పుడు ఏం కష్టం వచ్చినా జంతువులన్నీ సహాయం కోసం వారి దగ్గరికే వచ్చేవి. ఈ యొక్క కారణం వల్ల వాళ్లకు శత్రువులు కూడా ఉన్నారు. ఒకరోజు చిన్న ఉడత వాళ్ళ అమ్మా నాన్నతో ఇలా అనింది. అమ్మా నాన్న, మీ ఇద్దరితో నేను ఒక మాట అడగాలి. చెప్పు బిడ్డా, నువ్వు ఏం అడగాలనుకుంటున్నావు? మీరు అందరికీ సహాయం ఎప్పటి నుంచి చేస్తున్నారు? అంటే ఎప్పటి నుంచి మీరందరికీ సహాయం చేయడం ప్రారంభించారు అని అడుగుతున్నాను. బిడ్డా, మీ నాన్నది ఒక కథ ఉంది. అమ్మా, త్వరగా నాకు ఆ కథ చెప్పమ్మా. బిడ్డ, చాలా కాలం క్రితం జరిగింది. ఒకరోజు మీ నాన్న ఎక్కడికో వెళ్ళి ఇంటికి తిరిగొస్తున్నారు. అప్పుడు ఆయన కాలు రాయికి తగిలి కాలు విరిగిపోయింది. అప్పుడు నాన్న ఇంటి దాకా కూడా రాలేకపోయారు. అవునా అమ్మా, తర్వాత ఏమైందమ్మా? తర్వాత నాన్నగారు చాలా సహాయం అడిగారు, కానీ సహాయం చేయడానికి ఎవ్వరూ రాలేదు. తను నొప్పితో బాధపడుతున్నారు. అంతే, ఆ రోజు నుంచి మేము నిర్ణయించుకున్నాము, ఎప్పుడెవరికి ఏం సహాయం చేయాలన్నా ఖచ్చితంగా చేయాలి, మనలాగా కష్టపడడానికి వదలకూడదు అని. అంతే, ఇంకా ఆ రోజు నుంచి అందరికీ మేం సహాయం చేస్తూనే ఉన్నాం. అవునమ్మా, చూడమ్మా ఎంత చెడ్డవాళ్ళు ఉన్నారు. పాపం నొప్పిలో బాధపడుతున్న వాళ్ళకి సహాయం చేయకుండా చూసి అలాగే వెళ్ళిపోతారు. అవును బిడ్డ, ఇప్పుడు అందరూ వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ అయిపోయారు. ప్రజలు స్వార్థంతో ఉన్నారు, అందుకే మేమందరికి సహాయం చేస్తున్నాం. మరియు అప్పటినుంచి అందరూ మమ్మల్ని ప్రేమించడం ప్రారంభించారు. మరియు కొన్ని అనాథ పిల్లల్ని కూడా నాన్న తనతోనే ఉంచుకుంటారు మరియు తన పిల్లల్లాగే ప్రేమను పంచుతారు. అమ్మా, ఇదెంత మంచి విషయం కదా. నాన్న అనాథ పిల్లలను తనతోనే ఉంచుకుంటారు. వాళ్ళు ఒంటరిగా ఉండక్కర్లేదు కదా. అది మాత్రం కాకుండా ఇంత చిన్న వయసులో పాపం అవి ఒంటరిగా ఎలా ఉంటాయి? ఏదైనా జంతువులు ఆహారంగా మార్చుకుంటాయి. ఆ బిడ్డ, నువ్వు కూడా ఇక మీదట నాన్నలాగే మంచి పనులు చేయాలి, అందరికీ సహాయం చేయాలి. ఒకరోజు అడవిలో బాతుల దగ్గర తినడానికి ఆహారం అయిపోయింది. అప్పుడు అవి చిల్బులి ఉడత ఇంటికి అడగడానికి వచ్చాయి. చిల్బులి ఉడత వాళ్ళ అమ్మ, మా దగ్గర ఆహారం అయిపోయింది మరియు మాకు ఒంట్లో బాలేదు, అందువల్ల మేము ఆహారం తీసుకురాలేకపోతున్నాం. దయచేసి మాకు తినడానికి ఏవైనా ఇవ్వగలరా? అప్పుడు చిల్బులి ఉడత వాళ్ళ అమ్మ ఇలా అన్నారు. హా గిలిగిలి బాతు, నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాం.
బాతులు ఆహారం తీసుకుని వెళ్ళిపోతాయి మరియు చాలా సంతోషంగా ఉన్నాయి. మరియు అదే అడవిలో మంచి జంతువులతో పాటు చెడ్డ జంతువులు కూడా ఉన్నాయి. చిల్బులి కుటుంబంని చూస్తే వాళ్లకు ఇష్టమే ఉండదు. ఇంకా ఆ పిల్లి మరియు నెమలి, ఒకదాని పేరు నాటి, ఇంకో దాని పేరు టిక్లీ. ఇద్దరికి చిల్బులి వాళ్ళ కుటుంబం అంటే నచ్చదు. ఇద్దరూ చేరి వాళ్ళకి వ్యతిరేకంగా ఒక పన్నాగ పన్నారు. అక్క, ఈ చిల్బులి ఉడత ఉంది కదా, వాళ్ళ కుటుంబం చాలా ఇబ్బంది పెడుతున్నారు. అందరికీ సహాయం చేస్తారు, అందుకు అందరూ వాళ్ళనే ప్రేమిస్తారు. నేనొక నెమలిని, అయినా వేరే జంతువులకి నేనంటే ఇష్టం లేదు. నువ్వు సరిగ్గానే చెప్పావు. మనమిద్దరూ చేరి వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలి. మరియు ఒకరోజు చుల్బెలి ఉడత తిరగడానికి బయటికి వెళ్ళింది. మరియు వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లోనే ఉన్నారు. అప్పుడు నాటి పిల్లి మరియు టింక్లీ నెమలి చిల్బులి వాళ్ళ అమ్మ నాన్న మీద వెళ్లి అటాక్ చేశారు. ఒకటి నాన్నని పట్టుకుంది మరియు ఇంకొకటి వాళ్ళ అమ్మని పట్టుకుంది. మరియు ఇద్దరూ చేరి వాళ్ళ మొహం మీద కొట్టారు. మరియు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. మరియు చిల్బులి ఉడత ఇంటికి రాగానే వాళ్ళ అమ్మా నాన్న పరిస్థితి చూసి వాళ్ళని లేపడానికి ప్రయత్నిస్తుంది. అమ్మా నాన్న, లేవండి, మీకు ఏమైంది? మీరు బానే ఉన్నారు కదా? ఈ అడవిలో మీరంటే ఇష్టమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఎవరు మిమ్మల్ని ఇలా కొట్టగలుగుతారు? చిల్బులి ఉడత చాలా ఏడుస్తుంది. వాళ్ళు చనిపోయారు అని తెలిసిన వెంటనే అడవిలో ఉన్న జంతువులన్నీ చిల్బులి ఉడతకి ఓదార్చడానికి వచ్చాయి. బోని పక్షి, కాలు కాకి, నట్కట్ కోతి. చిల్బులి ఉడత, ఇదంతా ఎలా జరిగింది? మన అడవి యొక్క ఉడత సమాజానికి చెందిన రాజా రాణిని ఎవరు చంపారు? అయ్యో నా బిడ్డ, నువ్వు ఇంత చిన్న వయసులోనే అనాథవైపోయావు. బోని పక్షి ఇలా అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు నట్కట్ కోతి ఇలా అంటుంది. నాకు తెలిసి ఇది ఆ కొంటె పిల్లి మరియు నెమలి యొక్క పని అయి ఉంటుంది. మొత్తం అడవిలో వాళ్ళిద్దరికే వీళ్ళ ఫ్యామిలీ అంటే ఇష్టం ఉండదు. నాకు తెలిసి వాళ్లే వీళ్ళని చంపుంటారు. పదండి, మనమందరం కలిసి వాడి గుణపాఠం నేర్పించాలి. మరియు అడవిలో వాళ్ళిద్దరిని వెతకడానికి వెళ్తారు. మరియు వాళ్ళిద్దరూ ఒక గుహలోకి వెళ్లి కూర్చుంటారు. టింక్లీ నెమలికి మరియు నాటి పిల్లికి వాళ్ళందరూ వీళ్ళని వెతుక్కుని రావడం తెలిసిపోయింది. టింక్లీ నెమలి, వాళ్ళందరికీ మనం చేసిన పని తెలిసిపోయింది అని అనుకుంటున్నాను. మనమిద్దరం చేరి చుల్బులి ఉడతని అనాథ చేశాము. వాళ్ళు మనల్ని చంపడానికి వస్తున్నారు. నువ్వు కరెక్ట్ గానే చెప్తున్నావు. రా, ఈ అడవి వదిలేసి వెళ్ళిపోదాం. వాళ్ళిద్దరూ వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నారు. జంతువులన్నీ త్వరగా వాళ్ళ గుహలోకి వచ్చేశాయి మరియు వాళ్ళు బయటికి వెళ్లే ప్రసక్తే లేదు. నల్లకాకి, నీ ముక్కుతో వాళ్ళని పొడిచి పొడిచి చంపేయి. మరియు జంతువులన్నీ వాళ్ళని కొట్టడానికి వెళ్ళాయి. అప్పుడు చిల్బులి ఉడతకి ఇది కరెక్ట్ అనిపించలేదు. అప్పుడు అది ఇలా అంటుంది. వద్దు, నేను వీళ్ళని చంపి మా అమ్మా నాన్న చావుకి ప్రతీకారం తీర్చుకోలేను. మా అమ్మా నాన్న నాకు మంచిని నేర్పించారు. ఈ రోజు నేను అనాథయ్యానంటే వీళ్ళ వల్లే. నేను ఒకవేళ వీళ్ళకి చెడు చేశాననుకో, అప్పుడు వీళ్లకు నాకు ఏం వ్యత్యాసం ఉంటుంది? మమ్మల్ని క్షమించి చుల్బులి ఉడత. మేము మీ అమ్మా నాన్నని చంపి చాలా పెద్ద తప్పు చేశాము. నన్ను కూడా క్షమించు. వాళ్ళని చూస్తే మాకు కడుపు మంట, ఎందుకంటే అడవిలో ఉన్న జంతువులన్నీ వాళ్ళంటేనే ఇష్టపడేవి. అది మాకు నచ్చేదే కాదు, అందుకే కోపంలో మేము ఇలా చేసేశాము. మరియు చిల్బులి ఉడత వాళ్ళని క్షమించింది. అది అనాథైపోయింది, కానీ అమ్మ నాన్న నేర్పించిన మాటలు బాగా గుర్తున్నాయి. అది బోని పక్షితో పాటు ఉంటూ ఉంది. బోని పక్షి వాళ్ళని బాగా చూసుకునేది. చిల్బులి ఉడత కూడా వాళ్ళ అమ్మ నాన్నలాగే అందరికీ సహాయం చేసేది. ఈ కథలో నుండి మనం ఏం నేర్చుకున్నామంటే, చెడ్డ వాళ్ళకి మనం చెడు చెయ్యకూడదు. వాళ్ళకి పాఠం నేర్పించడానికి వేరే దారి కూడా ఉంటుంది. ఒకవేళ చెడ్డ వాళ్ళకు మనం చెడు చేశామనుకోండి, మనకు వాళ్లకు వ్యత్యాసం ఉండదు. అంతే, ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి.